ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. ఇవాళ రేపు కన్నెపల్లి ఫామ్ హౌస్, మేడికట్ట బజార్ను పరిశీలించనున్నారు. ఇవాళ శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడికట్టకు బయలుదేరనుంది. ఇందులో భాగంగా ముందుగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం కరీంనగర్లోని ఎల్ఎండిని పరిశీలిస్తారు. అనంతరం రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించనున్నారు. అక్కడి నుంచి మేడికట్టకు వెళ్లి బరాజ్ను పరిశీలించి తిరిగి హైదరాబాద్ కు గులాబీ నేతలు రానున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. ఇవాళ రేపు కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బరాజ్ను పరిశీలించనుంది. ఇవాళ శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డకు బయలుదేరనుంది. ఇందులో భాగంగా ముందుగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం కరీంనగర్లోని ఎల్ఎండిని పరిశీలిస్తారు. అనంతరం రాత్రి రామగుండంలో బస చేస్తారు. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించనున్నారు. అక్కడి నుంచి మేడికట్టకు వెళ్లి బరాజ్ను పరిశీలించి తిరిగి హైదరాబాద్ కు గులాబీ నేతలు రానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, బీఆర్ఎస్ శ్రేణులు అలాగే పార్టీ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శనకు వెళ్తున్నారు నేడు రేపు అన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణ ఏదైతుందో ప్రతిష్టాత్మక కట్టినటువంటి కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లో అన్నారం బ్యారేజ్ ని టీఆర్ఎస్ నేతలంతా మరొకసారి పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు ప్రకటించారు. ఎందుకంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. ఈ వాటర్ మొత్తం వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇవ్వడంలో అటర్ ఫ్లాప్ అయింది. తప్పకుండా అది రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా అదే కనుక మా ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం చేస్తున్నాం. మా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు న్యాయం చేసినాం, నీళ్ళు ఇచ్చినాం. ఈ ప్రభుత్వాన్ని నీళ్ళు లేకపోతుందని చెప్పేసి ఒకసారి మళ్ళీ టీఆర్ఎస్ నేతలంతా ఇలా మేడిగడ్డని సందర్శించే అవకాశం ఉంది. ఇవాళ రేపు పూర్తిగా కొంత సంవత్సరాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ టీంలంతా ఒక డేట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించిన కొంత సమాచారం రావాల్సింది. ఇప్పుడు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తిసార్లు ఒక ప్లాన్ చేసిన పరిస్థితి. ఇవాళ రేపు మేడిగడ్డకు వచ్చే అవకాశం అవుతుంది. బ్రాహ్మణ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.